మహబూబాద్ జిల్లా మరిపేడ మండలంలోని ఎల్లంపేట గ్రామ శివారులోని శ్రీ లక్ష్మీ పారాబాయిల్డ్ మిల్లుపై రాష్ట్ర సివిల్ సప్లై టాస్క్ ఫోర్సులు దాడులు నిర్వహించాయి. ఈ దాడుల్లో సుమారు 6 కోట్ల రూపాయల విలువ చేసే ధాన్యం మిల్లింగ్ చేసి ప్రభుత్వానికి అప్పగించలేదని అధికారులు గుర్తించారు. మిల్లు యజమానిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని పోలీసు వారిని కోరినట్టు అధికారులు మీడియా సమావేశంలో వెల్లడించారు. కాగా మహబూబాద్ జిల్లాలో రైస్ మిల్లులపై అధికారుల దాడులు ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలు ప్రాంతాల్లో ఈ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. రబీ సీజన్ల వీళ్లకు 62,578 క్వింటాల ధాన్యం ఇచ్చాం. దాన్ని మిల్లింగ్ చేసి ఇవ్వాలంటే మనకు 42,553 క్వింటాల బియ్యం మళ్ళీ తిరిగి పెట్టాలి. దీంట్లో వాళ్ళు పెట్టింది ఏంటంటే 24,336 క్వింటాల బియ్యం మాత్రం పెట్టారు. ఇంకా బ్యాలెన్స్ పెట్టాల్సి 18,216 క్వింటాలు ఉండేది. అది పెట్టలేదు. ఆ తర్వాత ఇది ఆపడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన ప్యాడీ మాకు ఎంత ఉండాలంటే 26,784 క్వింటాల ధాన్యం ఉండాలి. కానీ ఇప్పుడు మీరు చూశారు ఇక్కడ రైస్ మిల్లో ఎక్కడ ఒక గింజ బియ్యం వడ్డు కూడా లేదు, ధాన్యం లేదు, పూర్తిగా పోయింది. అది సుమారుగా అది బ్యాగులో కన్వర్ట్ చేసినట్లయితే 66,970 బస్తాల వరి ధాన్యము ఇది రైస్ మిల్లో లేదు. దాన్ని ఇప్పుడు మేము ఎకనామిక్ కాస్ట్ ప్రకారంగా అప్పుడు మేము ఫార్మర్స్కి పెట్టినటువంటి గవర్నమెంట్ ఇచ్చినటువంటి రేటుకి ఎకనామిక్ కాస్ట్ కలిపినట్లయితే దాన్ని పూర్తిగా 6,49,33,000 రూపాయల వర్త్ ధాన్యము ఈ మిల్లులో లేదు. ఇప్పుడు ఇది ఇన్స్పెక్షన్ చేశాము. ఈ ఫిజికల్ వెరిఫికేషన్ తర్వాత ఈ పంచనామా కండక్ట్ చేసినాక మహబూబాద్